హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎం స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనం 6 మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనగా 2023 జూలై నుంచి డిసెంబర్ వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. అలాగే 2023 జనవరి నుంచి జూన్ వరకు జరిగిన 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఒకసారి చెక్ చేసి ఆ వీడియోని చూసిన తర్వాత దాని కంటిన్యూషన్గా ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ 150 బిట్స్ అనేవి ఉంటాయి. ఈ 150 బిట్స్ను కూడా ఒకే వీడియోలో చేయడం వల్ల వీడియో అనేది చాలా లెంతీగా అయిపోతుంది. కాబట్టి ఈ 150 బిట్స్ను 2 పార్ట్స్గా డివైడ్ చేసి పార్ట్ 1లో 75 బిట్స్ను, పార్ట్ 2లో 75 బిట్స్ రూపంలో మీకు వీడియోస్ అనేవి అందిస్తాము. పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూడండి. పార్ట్ 1కి వచ్చిన రెస్పాన్స్ని బట్టి పార్ట్ 2 వీడియో అనేది అప్లోడ్ చేస్తాము. పార్ట్ 1 చూసిన వాళ్ళు పార్ట్ 2 వీడియో కావాలి అని చెప్పి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ 6 మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అలాగే మంత్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎవరైనా బై చేయాలనుకుంటే పీడిఎఫ్స్ను 9966162589 అనే నెంబర్కు వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో జాయిన్ అవ్వండి. దాంట్లో మీకు అంతా కూడా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఈ 2 వీడియోస్ను కూడా ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి. మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుందని నేను భావిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బిట్ కనుక చూసినట్లయితే ఆసియా కబడ్డీ ఛాంపియన్షిప్ ఏ దేశం కైవసం చేసుకుంది? ఆసియా కబడ్డీ ఛాంపియన్షిప్ ఏ దేశం కైవసం చేసుకుంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ భారతదేశం. భారతదేశం ఆసియా కబడ్డీ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. ఫైనల్స్లో భారతదేశం అనేది 42-32 తేడాతో ఇరాన్ను ఓడించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్న దేశాల జాబితాలో 2023లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్న దేశాల జాబితాలో 2023లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ సింగపూర్. అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్న దేశాల జాబితాలో 2023 సంవత్సరానికి గాను మొదటి స్థానంలో సింగపూర్ దేశం అనేది నిలిచింది. దీనికి సంబంధించి 2వ స్థానంలో ఉన్నది ఆస్ట్రేలియా, 3వ స్థానంలో డెన్మార్క్ అనేవి ఉన్నాయి. ఈ నివేదికలో భారతదేశం అనేది 110వ స్థానంలోను, అగ్రరాజ్యమైన అమెరికా అనేది 23వ స్థానంలోనూ ఉంది. అలాగే చివరి స్థానంలో ఉన్నదైతే లిబియా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద గ్రామీణ యువతలకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంలో, వారికి ఉపాధి కల్పించడంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి ఒరిస్సా. ఒరిస్సా రాష్ట్రం అనేది దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద గ్రామీణ యువతలకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంలోనూ, వారికి ఉపాధిని కల్పించడంలోనూ మొదటి స్థానంగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇత్వారీ రైల్వే స్టేషన్ పేరును ఇటీవలే నూతనంగా ఏ పేరుగా మార్చారు? ఇత్వారీ రైల్వే స్టేషన్ పేరును ఇటీవలే నూతనంగా ఏ పేరుగా మార్చారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇత్వారీ స్టేషన్. ఇత్వారీ రైల్వే స్టేషన్ పేరును ఇటీవలే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇత్వారీ స్టేషన్గా పేరు మార్చారు. ఈ రైల్వే స్టేషన్ అనేది మహారాష్ట్ర రాష్ట్రంలో నాగపూర్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అనైమలై టైగర్ రిజర్వ్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? అనైమలై టైగర్ రిజర్వ్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ తమిళనాడు. తమిళనాడు రాష్ట్రంలో అనైమలై టైగర్ రిజర్వ్ కేంద్రం అనేది ఉంది. దీనిని 2007లో టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక చూసినట్లయితే స్టేట్మెంట్ నెంబర్ 1
2023 ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఉత్తమ లఘు చిత్రమైన ది ఎలిఫెంట్ విస్పరర్స్ దర్శకురాలుకు ఇటీవల తారా అవార్డు లభించింది. స్టేట్మెంట్ నెంబర్ 2. ఈ అవార్డు అనేది ఎలిఫెంట్ ఫ్యామిలీ సంస్థ అందించే పర్యావరణ పురస్కారం. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ 1-2 సరికావు, ఆప్షన్ బి 1-2 సరైనవి, ఆప్షన్ సి 1 మాత్రమే సరైనది 2 సరికాదు, ఆప్షన్ డి 2 మాత్రమే సరైనది. దీనికి సంబంధించిన ఆన్సర్ కనుక చూసినట్లయితే 2023 ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఉత్తమ లఘు చిత్రమైన ది ఎలిఫెంట్ విస్పరర్స్ దర్శకురాలుకు ఇటీవలే తారా అవార్డు లభించింది. ఇది సరైన సమాధానమే. అలాగే ఈ అవార్డు అనేది ఎలిఫెంట్ ఫ్యామిలీ సంస్థ అందించే పర్యావరణ పురస్కారం. ఇది కూడా సరైనదే. అంటే దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి 1-2 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ శాంతి నివేదిక 2023 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? ప్రపంచ శాంతి నివేదిక 2023 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ 126. ప్రపంచ శాంతి నివేదిక 2023 ప్రకారం భారతదేశం అనేది 126వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఐస్లాండ్, రెండవ స్థానంలో డెన్మార్క్, మూడవ స్థానంలో ఐర్లాండ్ అనేవి ఉన్నాయి. చివరి స్థానంలో ఉన్నదైతే ఆఫ్ఘనిస్తాను. ఈ దేశం అనేది 163వ స్థానంలో ఉంది. అలాగే దీనికి సంబంధించి మొత్తం ఈ నివేదికలో 163 దేశాలకు అనేవి ర్యాంకులు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వస్త్ర సంచులను అందించే ఎనీ టైమ్ బ్యాగ్ మిషన్ను ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? వస్త్ర సంచులను అందించే ఎనీ టైమ్ బ్యాగ్ మిషన్ను ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది వస్త్ర సంచులను అందించే ఎనీ టైమ్ బ్యాగ్ మిషన్ను ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి దీనిని అందుబాటులోనికి తీసుకువచ్చింది. అలాగే ప్లాస్టిక్ నిషేధం లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ బ్యాగ్ యొక్క ఖరీదు వచ్చేసి 10 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ ఉత్పత్తి సంచులను నిషేధించిన దేశం ఏది? ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ ఉత్పత్తి సంచులను నిషేధించిన దేశం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి న్యూజిలాండ్. న్యూజిలాండ్ దేశం అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ ఉత్పత్తి సంచులను నిషేధించిన దేశంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు స్మృతి వనాన్ని ఎవరు ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు స్మృతి వనాన్ని ఎవరు ప్రారంభించారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు స్మృతి వనాన్ని ప్రారంభించారు. దీనిని ఈమె వర్చువల్గా ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జిఎస్టీ దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటారు? జిఎస్టీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి జూలై 1. వస్తు సేవల పన్ను అమల్లోనికి వచ్చిన జూలై 1ని జిఎస్టీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదంతో జూలై 1న జిఎస్టీ అనేది అమల్లోనికి వచ్చింది కాబట్టి జూలై 1వ తేదీన జిఎస్టీ దినోత్సవంగా జరుపుకుంటారు. అలాగే జిఎస్టీని అమలు చేసిన తొలి రాష్ట్రం అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తరంగ శక్తి ఎయిర్పోర్ట్స్ విన్యాసాలు 2023లో ఏ దేశంలో జరిగాయి? తరంగ శక్తి ఎయిర్పోర్ట్స్ విన్యాసాలు 2023కు గాను ఏ దేశంలో జరిగాయి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ భారతదేశం. తరంగ శక్తి ఎయిర్పోర్ట్స్ విన్యాసాలు అనేవి 2023 సంవత్సరానికి గాను భారతదేశంలో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ బానిసత్వ సూచి 2023 నివేదిక ప్రకారం మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?
ప్రపంచ బానిసత్వ సూచి 2023 నివేదిక ప్రకారం మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తర కొరియా. ఉత్తర కొరియా అనేది ప్రపంచ బానిసత్వ సూచి 2023 నివేదిక ప్రకారం మొదటి స్థానంలో ఉన్న దేశంగా ఉంది. రెండవ స్థానంలో వచ్చేసి ఎరిత్రియా, మూడవ స్థానంలో మారిటానియా అనేవి ఉన్నాయి. ఈ నివేదికను ఆస్ట్రేలియాకు చెందిన హక్కుల సంస్థ అయిన ఫౌండేషన్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది దీనిని రూపొందించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ డివిజి శంకర్రావు. డాక్టర్ డివిజి శంకర్రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారు. ఈయన ఈ పదవిలో 2 సంవత్సరాల పాటు ఉంటారు. ఈయనది ఉమ్మడి విజయనగరం జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల దినోత్సవ వేడుకలు ఎప్పుడు నిర్వహించారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల దినోత్సవ వేడుకలను ఎప్పుడు నిర్వహించారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి జూలై 8. జూలై 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల దినోత్సవంగా వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలు అనేవి వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని రైతుల దినోత్సవంగా జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్తో న్యూస్ యాంకర్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్తో న్యూస్ యాంకర్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ ఒరిస్సా. ఒరిస్సా రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్తో న్యూస్ యాంకర్ను ప్రారంభించారు. ఈ న్యూస్ యాంకర్ పేరు వచ్చేసి లీసా. దీనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హార్ట్ ఫెల్ట్ పుస్తక రచయిత ఎవరు? హార్ట్ ఫెల్ట్ పుస్తక రచయిత ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ డాక్టర్ పి వేణుగోపాల్. డాక్టర్ పి వేణుగోపాల్ హార్ట్ ఫెల్ట్ అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంలో ఇందిరాగాంధీ హత్యకు గురైన సంఘటనలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సాల్వెక్స్ 2023 విన్యాసాలు అనేవి ఏ దేశాల మధ్య జరుగుతున్నాయి? సాల్వెక్స్ 2023 విన్యాసాలు అనేవి ఏ దేశాల మధ్య జరుగుతున్నాయి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ భారత్ మరియు అమెరికా. భారత్ మరియు అమెరికా దేశాల మధ్య సాల్వెక్స్ 2023 విన్యాసాలు అనేవి జరుగుతున్నాయి. ఈ విన్యాసాలు అనేవి 7వ ఎడిషన్ కొచ్చిలో నిర్వహించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో ఏ భాషను చేర్చాలని సిఫార్సు చేసింది? ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఏ భాషను చేర్చాలని సిఫార్సు చేసింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ కుయి భాష. ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో కుయి భాషను చేర్చాలని సిఫార్సు చేసింది. ఈ భాష అనేది కంద సామాజిక వర్గం మాట్లాడే ఆగ్నేయ ద్రావిడ భాష. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తుల తలసరి వినియోగంలో గోవా ఎన్నవ స్థానంలో ఉంది? భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తుల తలసరి వినియోగంలో గోవా అనేది ఎన్నో స్థానంలో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి మొదటి స్థానం. భారతదేశంలోని పెట్రోలియం ఉత్పత్తుల తలసరి వినియోగంలో గోవా అనేది మొదటి స్థానంలో ఉంది. దీనికి సంబంధించి 2వ స్థానంలో ఉన్నది గుజరాత్, 3వ స్థానంలో హర్యానా అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మాంసం ఉత్పత్తిలో మహారాష్ట్ర ఎన్నవ స్థానంలో నిలిచింది? మాంసం ఉత్పత్తిలో మహారాష్ట్ర ఎన్నవ స్థానంలో నిలిచింది?
దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి మొదటి స్థానం. మాంసం ఉత్పత్తిలో మహారాష్ట్ర అనేది మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడవ స్థానంలో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ అనేది 4వ స్థానంలోను, తెలంగాణ అనేది 5వ స్థానంలోనూ ఉన్నాయి. మాంసం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నదైతే మహారాష్ట్ర, రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడవ స్థానంలో పశ్చిమ బెంగాల్, మన ఆంధ్రప్రదేశ్ అనేది 4వ స్థానంలో, తెలంగాణ అనేది 5వ స్థానంలోనూ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఎస్ పల్లవి స్వర్ణం గెలిచింది. అయితే ఈమె ఏ రాష్ట్రానికి చెందింది? కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఎస్ పల్లవి స్వర్ణం గెలిచింది. అయితే ఈమె ఏ రాష్ట్రానికి చెందింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఎస్ పల్లవి స్వర్ణం గెలుచుకున్నారు. ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ మిలిటరీ దేశాల జాబితాలో భారతదేశం అనేది ఎన్నో స్థానంలో ఉంది? ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ మిలిటరీ దేశాల జాబితాలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి 4వ స్థానం. ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ మిలిటరీ దేశాల జాబితాలో భారతదేశం అనేది 4వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా, రెండవ స్థానంలో రష్యా, మూడవ స్థానంలో చైనా అనేవి ఉన్నాయి. భారతదేశం అనేది 4వ స్థానంలో ఉంది. అలాగే పాకిస్తాన్ 7వ స్థానంలోనూ ఉన్నాయి. తక్కువ మిలిటరీ సామర్థ్యం గల దేశాల్లో చూసుకున్నట్లయితే భూటాన్ అనేది మొదటి స్థానంలో ఉంది. అత్యంత పవర్ఫుల్ మిలిటరీ దేశాల జాబితాలో భారతదేశం అయితే 4వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్నది అమెరికా. తక్కువ మిలిటరీ సామర్థ్యం గల దేశాల్లో భూటాన్ అనేది మొదటి స్థానంలో ఉంది. కన్ఫ్యూజ్ అవ్వకండి రెండింటినీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారం మొదటి స్థానంలో ఏ దేశం నిలిచింది? హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారం మొదటి స్థానంలో ఏ దేశం నిలిచింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ సింగపూర్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారం మొదటి స్థానంలో సింగపూర్ అనేది నిలిచింది. సింగపూర్ పాస్పోర్ట్తో 192 దేశాలను ప్రయాణించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో అరటి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? భారతదేశంలో అరటి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది భారతదేశంలోని అరటి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశంగా ఉంది. దీనికి సంబంధించి రెండవ స్థానంలో మహారాష్ట్ర, మూడవ స్థానంలో తమిళనాడు అనేవి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అరటి ఉత్పత్తిలో కనుక చూసుకున్నట్లయితే భారతదేశం అనేది మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలోని అరటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉంది. అలా కాకుండా ప్రపంచవ్యాప్తంగా అరటి ఉత్పత్తి కనుక చూసుకున్నట్లయితే భారతదేశం అనేది మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సముద్ర శక్తి 2023 విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి? సముద్ర శక్తి 2023 విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ భారత్ మరియు ఇండోనేషియా. భారత్ మరియు ఇండోనేషియా దేశాల మధ్య సముద్ర శక్తి 2023 విన్యాసాలు జరిగాయి. ఈ విన్యాసాలు అనేవి దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో చిన్నారుల అక్రమ రవాణాలో మొదటి స్థానంలో ఏ రాష్ట్రం ఉంది? భారతదేశంలోని చిన్నారుల అక్రమ రవాణాలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనేది భారతదేశంలోని చిన్నారుల అక్రమ రవాణాలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రంగా ఉంది. రెండవ స్థానంలో బీహార్, మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అనేవి ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే మాత్రం జైపూర్ సిటీ అనేది ప్రథమ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మెమరీస్ నెవర్ డై అనే పుస్తకం ఎవరి జీవిత చరిత్రకు సంబంధించింది? మెమరీస్ నెవర్ డై అనే పుస్తకం ఎవరి జీవిత చరిత్రకు సంబంధించింది?
దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. మెమొరీస్ నెవర్ డై అనే పుస్తకం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్రకు సంబంధించింది. ఈ పుస్తకాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా విడుదల చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వారిలో భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన రెండవ ముఖ్యమంత్రి ఎవరు? ఈ క్రింది వారిలో భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన రెండవ ముఖ్యమంత్రి ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ నవీన్ పట్నాయక్. భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన రెండవ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మహారాష్ట్ర ప్రభుత్వం అందించే మొదటి ఉద్యోగరత్న అవార్డును ఎవరికి ఇచ్చింది? మహారాష్ట్ర ప్రభుత్వం అందించే మొదటి ఉద్యోగరత్న అవార్డు అనేది ఎవరికి లభించింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి రతన్ టాటా. మహారాష్ట్ర ప్రభుత్వం అందించే మొదటి ఉద్యోగరత్న అవార్డు అనేది రతన్ టాటాకు లభించింది. ఈయనకు 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ అవార్డులు అనేవి లభించాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక అక్షరాస్యతను ప్రోత్సహించడానికి ఏ మొబైల్ యాప్ను ప్రారంభించింది? కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక అక్షరాస్యతను ప్రోత్సహించడానికి ఏ మొబైల్ యాప్ను రూపొందించింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి ఉల్లాస్. కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక అక్షరాస్యతను ప్రోత్సహించడానికి ఉల్లాస్ అనే మొబైల్ యాప్ను ప్రారంభించింది. ఉల్లాస్ అనగా అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటి సెప్టిక్ ట్యాంకు రహిత నగరంగా ఏది నిలిచింది? భారతదేశంలో మొట్టమొదటి సెప్టిక్ ట్యాంకు రహిత నగరంగా ఏది నిలిచింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ నేవీ ముంబై. నేవీ ముంబై అనేది భారతదేశంలో మొట్టమొదటి సెప్టిక్ ట్యాంక్ రహిత నగరంగా నిలిచింది. ఈ నగరంలో 100% టాయిలెట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేవధర్ ట్రోఫీ 2023 విజేతగా ఎవరు నిలిచారు? దేవధర్ ట్రోఫీ 2023 విజేతగా ఎవరు నిలిచారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ సౌత్ జోన్. సౌత్ జోన్ అనేది దేవధర్ ట్రోఫీ 2023కి విజేతగా నిలిచింది. ఫైనల్స్లో ఈస్ట్ జోన్పై గెలిచింది. అలాగే ఈ దేవధర్ ట్రోఫీ అనేది క్రికెట్కు సంబంధించింది. సౌత్ జోన్ అనేది ఈ ట్రోఫీని 9 సార్లు గెలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాల్మీకి పులుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? వాల్మీకి పులుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి బీహార్. బీహార్ రాష్ట్రంలో వాల్మీకి పులుల సంరక్షణ కేంద్రం ఉంది. వాల్మీకి జాతీయ ఉద్యానవనం బీహార్ రాష్ట్రంలోని చంపారణ్ జిల్లాలోని గండక్ నది ఒడ్డున ఉంది. ఈ ఉద్యానవనం అనేది పులుల సంరక్షణ వన్యప్రాణుల కేంద్రంగా ఉంది. అలాగే 2018 లెక్కల ప్రకారం చూసినట్లయితే ఈ కేంద్రంలో 40 పులులు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా ఎన్ని రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులు చేపడుతున్నారు? అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా ఎన్ని రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులను చేపడుతున్నారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ 508 రైల్వే స్టేషన్లు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా 508 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులను చేపడుతున్నారు. మొదటి విడతలో అయితే ఏపీలో 18 రైల్వే స్టేషన్లను, తెలంగాణలోని 39 రైల్వే స్టేషన్లకు గాను మొదట 21 రైల్వే స్టేషన్లను ఆధునీకరించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కంబోడియా నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? కంబోడియా నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి హున్ మనేట్. హున్ మనేట్ కంబోడియా నూతన ప్రధానమంత్రిగా నియమితులయ్యారు.
అలాగే కంబోడియా రాజధాని వచ్చేసి నంపెన్. జాతీయ క్రీడ ఖైమర్. జాతీయ భాష ఖైమర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ట్రకోమా వ్యాధిని నిర్మూలించిన 18వ దేశం ఏది? ట్రకోమా వ్యాధిని నిర్మూలించిన 18వ దేశం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరాక్. ట్రకోమా వ్యాధిని నిర్మూలించిన 18వ దేశంగా ఇరాక్ అనేది నిలిచింది. 2030 నాటికి ప్రపంచంలో ఈ వ్యాధి పూర్తిగా నిర్మూలించాలని WHO లక్ష్యంగా అనేది పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవలే కేరళ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రం పేరును ఏమని మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి శాసనసభ ద్వారా విజ్ఞప్తి చేసింది? ఇటీవలే కేరళ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రం పేరును ఏమని మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి శాసనసభ ద్వారా విజ్ఞప్తి చేసింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ కేరళం. ఇటీవలే కేరళ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రం పేరును కేరళం అని మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి శాసనసభ ద్వారా విజ్ఞప్తి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెపో రేటు అనగా ఆర్బీఐ నుండి తీసుకునే రుణాలకు బ్యాంకులు చెల్లించే రేటు. రెపో రేటు అనగా ఆర్బీఐ నుండి తీసుకునే రుణాలకు బ్యాంకులు చెల్లించే రేటు. ప్రస్తుత రెపో రేటు వచ్చేసి 6.5%. రివర్స్ రెపో రేట్ వచ్చేసి 3.35%. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో ఎన్ని అణు విద్యుత్ రియాక్టర్లు ఉన్నాయి? భారతదేశంలో ఎన్ని అణు విద్యుత్ రియాక్టర్లు ఉన్నాయి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ 22 విద్యుత్ రియాక్టర్లు. భారతదేశంలో మొత్తం 22 అణు విద్యుత్ రియాక్టర్లు అనేవి ఉన్నాయి. నవంబర్ 2020 నాటికి భారతదేశం 8 అణు విద్యుత్ ప్లాంట్లలో 22 అణు రియాక్టర్లను కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో డ్రోన్ల వినియోగంలో తమిళనాడు రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది? భారతదేశంలో డ్రోన్ల వినియోగంలో తమిళనాడు రాష్ట్రం ఎన్నవ స్థానంలో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ మొదటి స్థానం. భారతదేశంలో డ్రోన్ల వినియోగంలో తమిళనాడు రాష్ట్రం అనేది మొదటి స్థానంలో ఉంది. 2వ స్థానంలో మహారాష్ట్ర, 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటి 3D ప్రింటర్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది? భారతదేశంలో మొట్టమొదటి 3D ప్రింటర్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో భారతదేశంలోనే మొట్టమొదటి 3D ప్రింటర్ పోస్ట్ ఆఫీస్ అనేది ఉంది. దీన్ని కేంద్ర మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. దీనిని 45 రోజుల్లో నిర్మించారు. అలాగే మొత్తం దీనికైన ఖర్చు వచ్చేసి 40 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కామన్ ఎట్ అన్కామన్ అనే పుస్తక రచయిత ఎవరు? కామన్ ఎట్ అన్కామన్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి సుధామూర్తి. కామన్ ఎట్ అన్కామన్ అనే పుస్తకాన్ని సుధామూర్తి రచించారు. సుధామూర్తి భారతీయ విద్యావేత్త మరియు రచయిత్రి. ఈమె ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్. అలాగే ఈమెకు 2006లో భారత ప్రభుత్వం ద్వారా సామాజిక సేవ కోసం భారతదేశంలో 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అనేది లభించింది. 2023లో ఈమెకు భారతదేశంలో 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ కూడా లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటి విలేజ్ అట్లాస్ను ఎక్కడ ప్రారంభించారు? భారతదేశంలో మొట్టమొదటి విలేజ్ అట్లాస్ను ఎక్కడ ప్రారంభించారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ గోవా. భారతదేశంలోనే మొట్టమొదటి విలేజ్ అట్లాస్ను గోవాలో ప్రారంభించారు. దేశంలోనే తొలి జీవ వైవిధ్య గ్రామ అట్లాస్ను గోవా ముఖ్యమంత్రి అయిన ప్రమోద్ సావంత్ ఆవిష్కరించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవలే తమిళనాడు రాష్ట్రానికి చెందిన మట్టి బనానాకు GI ట్యాగ్ లభించింది.
అయితే దీనిని తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడ పండిస్తారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ కన్యాకుమారి. ఇటీవలే తమిళనాడు రాష్ట్రానికి చెందిన మట్టి బనానాకు జిఐ ట్యాగ్ అనేది లభించింది. అయితే దీనిని తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారిలో పండిస్తారు. కన్యాకుమారి జిల్లాకు చెందిన మట్టి బనానా రకం భౌగోళిక సూచిక అంటే జిఐ ట్యాగ్ను పొందింది. దీనిని బేబీ బనానా అని కూడా పిలుస్తారు. ఈ మట్టి అరటి అనేది సాధారణంగా 2.5 నుండి 3 సెంటీమీటర్ల పొడవు అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల లోనా 25 అనే ల్యాండర్ను ఏ దేశం ప్రయోగించింది? ఇటీవలే లోనా 25 అనే ల్యాండర్ను ఏ దేశం ప్రయోగించింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ రష్యా. రష్యా దేశం అనేది ఇటీవలే లోనా 25 అనే ల్యాండర్ను ప్రయోగించింది. ఇండియా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగానికంటే ముందు తమ లోనా 25 చంద్రునిపై దిగాలని రష్యా భావించింది. అయితే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ కాలేక చివరి నిమిషంలో క్రాష్ అయిపోయింది. లోనా 25 పేరుతో ఆగస్టు 10న ఈ అంతరిక్ష నౌకను చాలా తక్కువ వ్యవధిలోనే రష్యా చంద్రునిపైకి ప్రయోగించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన న్యూట్రిషన్ అవేర్నెస్ ఇండెక్స్ 2023లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన న్యూట్రిషన్ అవేర్నెస్ ఇండెక్స్ 2023లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ పంజాబ్. పంజాబ్ రాష్ట్రం అనేది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన న్యూట్రిషన్ అవేర్నెస్ ఇండెక్స్ 2023లో భాగంగా మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానంలో అయితే కర్ణాటక, మూడవ స్థానంలో ఢిల్లీ అనేవి ఉన్నాయి. దీనికి సంబంధించి చివరి స్థానంలో ఉన్నదైతే బీహార్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైల్వే బోర్డు చైర్పర్సన్ మరియు సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? రైల్వే బోర్డు చైర్పర్సన్ మరియు సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి జయవర్మ సిన్హా. జయవర్మ సిన్హా రైల్వే బోర్డు చైర్పర్సన్ మరియు సీఈఓగా నియమితులయ్యారు. 118 ఏళ్ల చరిత్రలో రైల్వే బోర్డుకు ఓ మహిళా చైర్పర్సన్ మరియు సీఈఓ కావడం అనేది ఇదే తొలిసారి. అలాగే రైల్వే బోర్డు అనేది 1905లో మనుగడలోనికి వచ్చింది. ఇప్పటి వరకు కూడా రైల్వే బోర్డుకు చైర్మన్గా పనిచేసిన వారందరూ కూడా పురుషులే. ఈమె ఒక్క పర్సనే స్త్రీ. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆసియా ఖండపు నోబెల్ బహుమతిగా పరిగణించే రామన్ మెగసెసే అవార్డు 2023లో ఎవరికి దక్కింది? ఆసియా ఖండపు నోబెల్ బహుమతిగా పరిగణించే రామన్ మెగసెసే అవార్డు 2023లో ఎవరికి దక్కింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ రవి కన్నన్. రవి కన్నన్కు ఆసియా ఖండపు నోబెల్ బహుమతిగా పరిగణించే రామన్ మెగసెసే అవార్డు అనేది దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్వతంత్ర సమరయోధుడైన కుడుముల పెద్ద బయ్యన్న ఏ రాష్ట్రానికి చెందినవాడు? స్వతంత్ర సమరయోధుడైన కుడుముల పెద్ద బయ్యన్న ఏ రాష్ట్రానికి చెందినవాడు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. స్వతంత్ర సమరయోధుడైన కుడుముల పెద్ద బయ్యన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాతావరణంలో సైక్లోన్ హెచ్చరికలను స్థానిక భాషల్లో సమాచారం తెలియజేయడం కోసం ఇటీవలే ఇస్రో ఏ పరికరాన్ని అభివృద్ధి చేసింది? వాతావరణంలో సైక్లోన్ హెచ్చరికలను స్థానిక భాషల్లో సమాచారాన్ని తెలియజేయడం కోసం ఇటీవలే ఇస్రో ఏ పరికరాన్ని అభివృద్ధి చేసింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ నక్షత్ర. వాతావరణంలోని సైక్లోన్ హెచ్చరికలను స్థానిక భాషల్లో సమాచారాన్ని తెలియజేయడం కోసం ఇటీవలే ఇస్రో అనేది నక్షత్ర అనే పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఈ పరికరం శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2023లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల జాబితాలో భారతదేశం అనేది ఎన్నో స్థానంలో ఉంది? 2023లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల జాబితాలో భారతదేశం అనేది ఎన్నవ స్థానంలో ఉంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ 5వ స్థానం. 2023లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల జాబితాలో భారతదేశం అనేది 5వ స్థానంలో ఉంది. దీనికి సంబంధించి మొదటి స్థానంలో ఉన్నది యుఎస్ఏ,
రెండవ స్థానంలో చైనా, మూడవ స్థానంలో జపాన్, నాలుగవ స్థానంలో జర్మనీ, ఐదవ స్థానంలో వచ్చేసి భారతదేశం, ఆరవ స్థానంలో యూకే అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో టైగర్ రిజర్వులు ఎన్ని ఉన్నాయి? భారతదేశంలో టైగర్ రిజర్వులు ఎన్ని ఉన్నాయి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి 54. భారతదేశంలో టైగర్ రిజర్వులు 54 ఉన్నాయి. భారతదేశంలోని టైగర్ రిజర్వులు 1973లో ఏర్పాటయ్యాయి. 2023 నాటికి టైగర్ రిజర్వులు అనేవి 54 ఉన్నాయి. అలాగే ప్రపంచంలోని 80% పులులకు భారతదేశంలోనే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 21వ ఎడిషన్ వరుణ 2023 విన్యాసాలు ఏ దేశాల మధ్య ప్రారంభమయ్యాయి? 21వ ఎడిషన్ వరుణ 2023 విన్యాసాలు ఏ దేశాల మధ్య ప్రారంభమయ్యాయి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ భారత్ మరియు ఫ్రాన్స్. భారత్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య 2023కి గాను 21వ ఎడిషన్ వరుణ విన్యాసాలు అనేవి ప్రారంభమయ్యాయి. ఈ విన్యాసాలు అనేది అరేబియా సముద్రంలో ప్రారంభమయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేశంలో తొలి సోలార్ సిటీగా ఏది నిలిచింది? దేశంలో తొలి సోలార్ సిటీగా ఏది నిలిచింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ సాంచి. దేశంలో తొలి సోలార్ సిటీగా సాంచి అనేది నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ హైవే ప్రాజెక్ట్ను ఎక్కడ ప్రారంభిస్తున్నారు? దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ హైవే ప్రాజెక్ట్ను ఎక్కడ ప్రారంభిస్తున్నారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి మహారాష్ట్ర. మహారాష్ట్రలో దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రానిక్ హైవే ప్రాజెక్ట్ను ప్రారంభిస్తున్నారు. ఈ ప్రాజెక్టును మహారాష్ట్ర రాష్ట్రంలో నాగపూర్లో ప్రారంభించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రాలో ఇప్పటి వరకు ఎన్ని రకాల ఉత్పత్తులకు జిఐ ట్యాగులు లభించాయి? ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎన్ని రకాల ఉత్పత్తులకు జిఐ ట్యాగులు అనేవి లభించాయి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ 20 రకాలు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కూడా 20 రకాల ఉత్పత్తులకు జిఐ ట్యాగులు అనేవి లభించాయి. అలాగే తెలంగాణలో 16 రకాల ఉత్పత్తులకు జిఐ ట్యాగులు అనేవి లభించాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ముఖ్యమంత్రి సంపూర్ణ పుష్టి యోజన పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ముఖ్యమంత్రి సంపూర్ణ పుష్టి యోజన పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి ఒరిస్సా. ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సంపూర్ణ పుష్టి యోజన పథకాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరు కానున్నారు? 2024 జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరు కానున్నారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ ఇమాన్యుయేల్ మెక్రాన్. ఇమాన్యుయేల్ మెక్రాన్ 2024 జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశ వ్యాప్తంగా విద్యుత్ ఎలక్ట్రిక్ వాహనాలు అత్యధికంగా ఏ రాష్ట్రంలో విక్రయాలు జరుగుతున్నాయి? భారతదేశ వ్యాప్తంగా విద్యుత్ ఎలక్ట్రిక్ వాహనాలు అత్యధికంగా ఏ రాష్ట్రంలో విక్రయాలు జరుగుతున్నాయి? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి తమిళనాడు. భారతదేశ వ్యాప్తంగా విద్యుత్ ఎలక్ట్రిక్ వాహనాలు అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలో విక్రయాలు జరుగుతున్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా 10,44,600 విద్యుత్ వాహనాల విక్రయాలు జరిగితే అందులో తమిళనాడు నుంచి 4,14,802 విక్రయాలు అనేవి జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శాస్త్ర రామానుజన్ ప్రైజ్ 2023 విజేతగా ఎవరు నిలిచారు? శాస్త్ర రామానుజన్ ప్రైజ్ 2023 విజేతగా ఎవరు నిలిచారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ రుక్సియాంగ్ జాంగ్. రుక్సియాంగ్ జాంగ్ శాస్త్ర రామానుజన్ ప్రైజ్ 2023 విజేతగా నిలిచారు. గణిత సేవలకు గాను ఈ అవార్డు అనేది లభించింది.
దీనికి సంబంధించి ప్రైజ్ మనీ వచ్చేసి $10,000. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు బెట్టింగ్లపై ఎంత శాతం జీఎస్టీని వసూలు చేయనున్నారు? ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు బెట్టింగ్లపై ఎంత శాతం జీఎస్టీని వసూలు చేయనున్నారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ 28%. ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు బెట్టింగ్లపై 28% జీఎస్టీని వసూలు చేయనున్నారు. అక్టోబర్ 1న ఇది అమల్లోనికి వచ్చింది. అలాగే విదేశీ ఆన్లైన్ గేమింగ్ సంస్థలు మన దేశంలో బిజినెస్ చేయాలంటే జీఎస్టీ కింద నమోదు కావాలనే నిబంధన కూడా అమల్లోనికి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ 2023-24 కాలానికి నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి రాకేష్ శర్మ. ద ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ 2023-24 కాలానికి నూతన అధ్యక్షుడిగా రాకేష్ శర్మ నియమితులయ్యారు. ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ భారతదేశంలో పత్రికా స్వేచ్ఛను రక్షించడంలో ప్రధాన పాత్ర అనేది పోషిస్తుంది. దీనిని 1939లో స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుపొందారు? మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుపొందారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ మహమ్మద్ ముయిజ్. మహమ్మద్ ముయిజ్ మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 46వ పసిఫిక్ ఏషియా ట్రావెల్ అసోసియేషన్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? 46వ పసిఫిక్ ఏషియా ట్రావెల్ అసోసియేషన్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ భారతదేశం. భారతదేశం అనేది 46వ పసిఫిక్ ఏషియా ట్రావెల్ అసోసియేషన్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ అనేది 1952లో స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి బ్యాంకాక్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉన్న ట్రాఫిక్ నెమ్మదిగా కదిలే నగరాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది ఏది? ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉన్న ట్రాఫిక్ నెమ్మదిగా కదిలే నగరాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి ఢాకా. ఢాకా అనేది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉన్న ట్రాఫిక్ నెమ్మదిగా కదిలే నగరాల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. భారతదేశం నుంచి అయితే 5వ స్థానంలో భివండి, 6వ స్థానంలో కోల్కతా, 7వ స్థానంలో ఆరా, 13వ స్థానంలో ముంబై, 18వ స్థానంలో ఐజ్వాల్, 19వ స్థానంలో బెంగళూరు, 20వ స్థానంలో షిల్లాంగ్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఊక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సూచి 2023 నివేదికలో భారతదేశం అనేది ఎన్నవ స్థానంలో నిలిచింది? ఊక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సూచి 2023 నివేదికలో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి 47వ స్థానం. ఊక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సూచి 2023 నివేదికలో భారతదేశం అనేది 47వ స్థానంలో నిలిచింది. 5G సర్వీస్ ప్రారంభమైన తర్వాత భారతదేశంలో ఇంటర్నెట్ వేగం అనేది దాదాపు 3.59 రెట్లు అనేది పెరిగింది. గత సంవత్సరం గ్లోబల్ ర్యాంకింగ్లో అయితే 119వ స్థానంలో ఉండగా ఈ సంవత్సరం అనేది 47వ స్థానానికి చేరింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్లోబల్ ఇండియన్ అవార్డు అందుకున్న తొలి మహిళగా ఎవరు నిలిచారు? గ్లోబల్ ఇండియన్ అవార్డు అందుకున్న తొలి మహిళగా ఎవరు నిలిచారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి సుధామూర్తి. గ్లోబల్ ఇండియన్ అవార్డు అందుకున్న తొలి మహిళగా సుధామూర్తి నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. దీనికి సంబంధించి ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక చూసినట్లయితే స్టేట్మెంట్ నెంబర్ 1, ఇటీవలే ఇండియా ఆర్మీ ప్రాజెక్ట్ ఉద్భవ్ అనే ప్రాజెక్ట్ను ప్రారంభించింది. స్టేట్మెంట్ నెంబర్ 2, ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రాచీన యుద్ధ రీతులపై అధ్యయనం చేయడం. దీనికి సంబంధించి ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసినట్లయితే ఆప్షన్ ఏ 1, 2 సరైనవి,
ఆప్షన్ బి 1 మాత్రమే సరైనది. ఆప్షన్ సి 1, 2లు 2 కూడా సరికావు. దీనికి సంబంధించి ఆన్సర్ కనుక చూసినట్లయితే ఇటీవలే ఇండియా ఆర్మీ ప్రాజెక్ట్ ఉద్భవ్ అనే ప్రాజెక్ట్ను ప్రారంభించింది. ఇది సరైనదే. అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రాచీన యుద్ధ రీతులపై అధ్యయనం చేయడం. ఇది కూడా సరైనదే. అంటే దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ 1, 2లు 2 కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ కప్ గ్లోబల్ అంబాసిడర్గా బీసీసీ ఎవరిని నియమించింది? ప్రపంచ కప్ గ్లోబల్ అంబాసిడర్గా బీసీసీ ఎవరిని నియమించింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి సచిన్ టెండూల్కర్. ప్రపంచ కప్ గ్లోబల్ అంబాసిడర్గా బీసీసీ సచిన్ టెండూల్కర్ను నియమించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల జీఐ ట్యాగ్ హోదా పొందిన యాక్ చుర్పి ఏ రాష్ట్రంకు చెందింది? ఇటీవల జీఐ ట్యాగ్ హోదా పొందిన యాక్ చుర్పి ఏ రాష్ట్రానికి చెందింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్. ఇటీవలే జీఐ ట్యాగ్ పొందిన యాక్ చుర్పి అనేది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆడపిల్లల భ్రూణ హత్యల నివారణకు ఇటీవలే హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షలు ఇస్తామని ప్రకటించింది? ఆడపిల్లల భ్రూణ హత్యల నివారణకు ఇటీవలే హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షలు ఇస్తామని ప్రకటించింది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి 2 లక్షలు. ఆడపిల్లల భ్రూణ హత్యల నివారణకు ఇటీవలే హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. బాలికా సురక్ష యోజన అనే పథకం కింద ఈ నగదును ఇస్తారు. గతంలో అయితే ఒక ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకు 35,000 ఇచ్చేవారు. దీనిని ప్రస్తుతం 2 లక్షలకు పెంచారు. అలాగే దీనికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్ లింగ నిష్పత్తి వచ్చేసి 1000:950. అంటే ప్రతి 1000 మంది పురుషులకు కూడా 950 మంది స్త్రీలు ఉన్నారు. అలాగే హిమాచల్ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక చూసినట్లయితే సుఖ్విందర్ సింగ్ సుఖు. ఇవి జూలై నుంచి డిసెంబర్ వరకు జరిగిన 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఇవి పార్ట్ 1కి సంబంధించినవి. పార్ట్ 1కి వచ్చిన రెస్పాన్స్ను బట్టి పార్ట్ 2 అనేది కావాలనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి పార్ట్ 2 వీడియో కావాలని చెప్పి. దాన్ని బట్టి మేము పార్ట్ 2 వీడియో అనేది అప్లోడ్ చేస్తాము. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.